గ్రంథాన్ని దూషిస్తున్నారండి. చాలా తప్పండి. దేవుడు అస్సలు ఊరుకోడు. అది పొందపరిచారంటే ఆ విధంగా తప్పు చేయకూడదని ఒక ధైర్యంతో పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు రాయించాడు. ఎటువంటి ఆరాధనలు ఆటలో ఎక్కడ తప్పులు లేవండి. అన్ని చోట్ల కూడా తప్పు ఉన్నాయి. నా దేవుడు నిజమైన దేవుడు కాబట్టే అలా జీవించడం తప్పు, యథార్థంగా జీవించాలని చెప్పి ఉన్నాడు కాబట్టే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నది ఉన్నట్లు రాయించాడు. కానీ లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్టుగా నా దేవుడు అసలు ఎక్కడా కూడా పొందుపరచలేదు. అందుకే ఆయన మాట ఎప్పుడూ కూడా నెరవేరే విధంగానే బైబిల్ లేఖనాంశాల్లో పొందపరచడం జరిగింది. అందుకే మరి ముఖ్యంగా ఆయన మనం ఆరాధించేవారుగా ఉండినప్పుడు మరి అందుకే నీ దేవుడైన యెహోవాను నువ్వు కనుక ఆశ్రయించినట్లయితే తప్పకుండా నేను తలగా నియమిస్తాను కానీ తక్కువ నియమించినాను. ఎందుకంటే 10 ఆజ్ఞలను అనుసరించాలి. మరి ముఖ్యంగా నూతన నిబంధనలో కూడా మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కూడా 37